ఏదో ఈవెంట్ వచ్చి తిన్నాళ్ళైతే వచ్చింది. చాలా లాంగ్ అయితే వెళ్తున్నాము. 50 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము. పైన ఎందుకు కూర్చున్నా అంటే బండి ఒకసారి యాక్సిడెంట్ అయితే జరిగింది మొన్నైతే. అద్దం పగిలింది కదా! ఒక వీడియో చూపించా కదా మీకు. అది స్పీడ్ మీద వెళ్తా ఉంటే 2:00 నైట్ 2:00కి స్పీడ్ మీద పోతా ఉంటే ఒకసారి బ్యాక్ సైడ్ టైర్ పగిలింది. అప్పుడు ఆ పైన కమ్ములు వచ్చి మొత్తం అద్దం మీద పడిపోయింది. నాకైతే ఏం కాలేదు. ఎవరికైతే ఏం కాలేదు. పైన కమ్ములు స్ట్రక్చర్ అంతా మొత్తం వచ్చి బండి మీద అయితే పడిపోయింది అద్దం మీద. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వచ్చి ఆత్మకూరు. ఒక తిన్నాలైతే ఒప్పుకోవచ్చాం ఆడైతే. ఆడికైతే వెళ్తున్నాం. మార్నింగ్ పోతే వర్క్ చేయలేకపోతాం ఎండకని చెప్పి నైట్ అయితే బయలుదేరినాం ఇక్కడికైతే. మా పక్కైతే ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి. 46 డిగ్రీస్ ఉంది ఎండ. అందుకని నైట్ అయితే వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజు నైట్ అయితే వెళ్తున్నాం ఆడికి. నైట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ చేద్దామని వెళ్తున్నాం ఆడికైతే. చాలా వీడియో చూపించాను కదా ఈ కొండ మీకు ఎక్కేది నేను. చూడండి ఎలా ఎక్కుతాం పైన. పైన వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. పైన కూర్చోండి గాలికి బాగుంది పైన కూర్చోవడం. ఇప్పుడు డ్రైవింగ్ చేసి చేసి బోర్ కొట్టేసాను కదా పైకి ఎక్కి కూర్చున్నాను. మేమైతే 5:00 అయితే బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చి 6:00 అలా అయిపోయింది. టైం చాలా టైం అయితే అయిపోతుంది. అక్కడికి వెళ్ళినాక నాకు తెలిసి 7:00 అవుద్ది అక్కడికి వెళ్ళే లోపల. ఫైనల్గా అయితే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడికైతే మొత్తం సామాన్ అయితే అన్లోడ్ చేస్తా ఉన్నాం. ఇదే మన ఈ గుడికే మనం లైటింగ్ వేయాల్సింది. చాలా పెద్ద గుడి చూసేకేమో. ఈ గుడి వచ్చి రాముడు సీత గుడి అంటే ఇదైతే. ఇక్కడ నుంచి అయితే మొత్తం 5 డేస్ అయితే ఇక్కడే ఉండాలి మేమైతే. ఇంకా 5 డేస్ అది కంటిన్యూగా ఈ కనిపించే రోడ్ అంతా లైటింగ్ అయితే వేయాలి. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే లైటింగ్ అయితే వేయాలా. బండి టోల్ అయితే అన్లోడ్ చేసుకొని తినేసి ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నైట్ అయితే హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ అయితే బయలుదేరిన ఆడికైతే. మళ్ళీ అయితే వెళ్తున్నా ఆడికి. వర్క్ అంతా చూపిస్తా చూడండి. నైట్ ఎంత వర్క్ చేసినా మొత్తం మీకు అయితే చూపిస్తాను నేను ఈ రోజు. నైట్ మేమైతే చేసిన వర్క్ అంతా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు గుడికి అయితే లైటింగ్ అయితే కంప్లీట్ చేసినాము. ఇప్పుడైతే కనిపిస్తుంది మీకు. నైట్ లో అయితే కనిపిస్తుంది లైటింగ్ వెలిగినప్పుడు కనిపిస్తుంది అయితే. గుడి మీద క్లాత్ వర్క్ అయితే వేయాలి మొత్తం. ఇక్కడైతే అన్నాల దగ్గర అయితే వాన అయితే పడింది నైట్. మామూలుగా వాళ్ళ వాన అయితే వాటర్ ప్రూఫ్ అయితే వేయమని చెప్పారు. ఇదే వాటర్ ప్రూఫ్. ఇదైతే నెక్స్ట్ వీడియో చూపిస్తాం మీకు ఎలా చేయాలో మొత్తం. ఈ స్ట్రక్చర్ అంతా ఎలా ఎత్తాలో మొత్తం చూపిస్తాం వీడియోలో అయితే మీకు. ఈ పైన అయితే పట్ట అయితే అసలు కనిపించదు. కింద క్లాత్ వచ్చేస్తుంది. పైన పట్ట వస్తుంది. మధ్యలో కమ్ములు అయితే ఉంటాయి. వర్షం పడిన నీళ్ళని పైనుంచి పట్ట మీద నుంచి కిందకైతే వెళ్ళిపోతాయి. కింద అయితే ఒక డ్రాప్ కూడా రాలవు ఇక్కడైతే. దీన్నే వాటర్ ప్రూఫ్ అంటారు దీనైతే. ఇది వేయాలంటే మేము అడుక్కొచ్చి 15 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఇదైతే ఒక బిట్ వేయాలంటే కనీసం 2500 దాకా ఛార్జ్ చేస్తాం. అక్కడ నుంచి అయితే గుడికి లైటింగ్ అయితే కంప్లీట్ చేసేది మా వాళ్ళు. చూడండి ఎలా ఉందో లుక్. ఇదైతే ఆర్జీబీ టైప్ అయితే ఇక్కడ మొత్తం. ఇంకా అయితే ఆ ఫాల్కి అయితే కంప్లీట్ అయింది మొత్తం. నీట్గా అయితే కట్టాలి ఎన్ని కింద వెళ్ళాడు ఎన్ని. ఇది వచ్చి 4 కాల మండపం. ఇది గుడికి స్ట్రైట్ అయితే ఉంటుంది. ఇక్కడే ఆల్ ఈవెంట్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. అందుకని ఇక్కడ హైలైట్ చేస్తున్నాం బాగా నీట్గా అయితే. అందరూ ఇక్కడే కూర్చొని చూస్తారంట ఎక్కువ. డాన్స్ వాళ్ళని ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ చూడండి పెద్ద స్ట్రక్చర్ అయితే కడతా ఉన్నాయి. ఇక్కడ రాముడు సీత బొమ్మ అయితే వేయాలని 10 షీట్ల బొమ్మ పెద్ద బొమ్మ అయితే వేయాలని కడతా ఉన్నా కథలతో. యాక్చువల్గా అయితే మొత్తం కమ్ములతో అయితే ఎత్తేస్తా మొత్తం. ఇది పెద్ద బొమ్మలు కాబట్టి కథలతోనే కట్టాలి నీట్గా. గాలి ఎక్కువ వస్తుంది ఇక్కడ. వాన కూడా పడింది రాత్రి ఇక్కడ. చూడండి బొమ్మ చూడండి లుక్ చూడండి ఎలా ఉందో ఫైనల్ గా. టోటల్ వర్క్ అంతా ఒక వీడియో అయితే కవర్ చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోగా పెడతాను దీనికి పార్ట్ 2 కూడా. ఓకే ఇంకా వెళ్ళొస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.